వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు బంకపాలెం దళితులు తమను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళనకు దిగారు. తమ వార్డులో కనీస వసతులు లేవని, తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు కాల్వలు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు లేవని వారు వాపోయారు. తమను గెలిపిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, గత ఎన్నికల్లో టీడీపీ నేతలు హామీ ఇవ్వడంతో ఆ పార్టీకి ఓట్లు వేశామని తెలిపారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదని వారు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో దళితులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా గెలిచిన తర్వాత దళితవాడ అభివృద్ధిని పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు మాకు ఎటువంటిది స్పందించలేదు. ఒక వాటర్ ప్రాబ్లం ఉంది, ఒక కరెంటు ప్రాబ్లం ఉంది. రోడ్డు అయితే అస్సలే రోడ్డు లేదు. ఇంతకుముందు కూడా మిత్తికాయల రమణ అనే అతను ఇక్కడ గెలిచినారు. సునీత 1.5 సంవత్సరం అయింది. ఇంతవరకు మాకు ఏం చేయలేదు. రితీష్ అన్న కూడా వచ్చినాడు ఇక్కడికి వచ్చి మీకు రోడ్డుకు నేను ఒక 50 లక్షలు అగ్రిమెంట్ నేను రాస్తానని చెప్పిండు. కానీ ఇంతవరకు ఎవరే కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు. ఇది మాకు ఒక కొంత న్యాయం చేకూరాలని. మాకు రోడ్లు లేకపోయా, మరి ఒక నీళ్ళు లేకపోయా, ఒక కరెంటు లేకపోయా, అట్టేటప్పుడు మేము ఏ రకంగా మేము బతకాలా? మా పుణ్య మాటలు కూడా పెరికిచ్చిండ్రు. మేము ఏడంటే చాలా లేక చెట్ల ముందు పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది నీళ్లు. మరి ఇదేమన్నా మీకు న్యాయమా సార్? చెప్పండి. మాకు ఓట్లప్పుడైతే వేసుకుంటా, మిగతా అప్పుడైతే అస్సలు పట్టించుకోరు. మరి మాకు మేము మాది గొల్లమనే ఎట్టెట్టున్నా సార్. ఈ వాటలకు వచ్చే చెప్తాం మీ కథ అది.